నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి వేడిగా జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి రీసెంట్గా చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్కి సంతాప సభ తెలిపిన తరువాత పూర్తి స్థాయిలో సభలో రెండు కీలకమైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి. ఒకటి, కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదిక ఈసారి తెలంగాణ అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అంశం, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిపి ఘోష్ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి పార్టీల అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఏదో కంక్లూజన్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక రెండో ఇష్యూ, తెలంగాణ ప్రభుత్వం కూడా కీలకంగా తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఈసారి సభలో ప్రవేశపెట్టాలి అనేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి? ప్రతిపక్షాలను ఎక్కుపెడుతూ ఒకటి కాళేశ్వరం నివేదిక రాబోతుంటే, రెండు ప్రతిపక్షాలని చెక్ పెట్టేటువంటి యోచనలో బీసీ రిజర్వేషన్ల అంశం రాబోతుంది. ఈ రెండు కూడా ఒకే సభలో ఒకేసారి ఒకే సెక్షన్స్తో రాబోతున్నటువంటి నేపథ్యంలో అటువైపు అధికార పార్టీలు, మరోవైపు ప్రతిపక్షాల మధ్య మాత్రం హోరాహోరీగా వాద ప్రతివాద, విమర్శ ప్రతి విమర్శలకు మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలు వేదిక కాబోతున్నాయి అనేది మాత్రం అందరిలో ఉంది ఉత్కంఠగా. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీతోనే ప్రారంభిస్తాను. ఈసారి ఏదైతే రెండు అంశాలు ఉన్నాయో, రెండు అంశాలు ఈసారి సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి, ప్రతిపక్షాలని చెక్ పెట్టేటువంటి అంశం, రెండు, ప్రతిపక్షాలని ఇరకాటంలో పెట్టేటువంటి అంశం. ఏమంటారు దీనికి సంబంధించి? నమస్తే అండి. మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకు, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారు, అన్న జయరాం గారు, అట్లాగే రామచంద్ర అన్న గారికి గుడ్ ఈవినింగ్. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పైన ఆయన వ్యక్తిగత ప్రతిష్టను, తెలంగాణ రాష్ట్రానికి ఒక మణితునకగా, ఒక జలహారం లాగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను దిగజార్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమో సిబిఐకి కానీ లేకపోతే మిగతా ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ కి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారేమో సొంతంగా ఒక సిట్ లాంటి సంస్థను ఏర్పాటు చేసి, ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ ఆధ్వర్యంలో దాని యొక్క నాణ్యతని కానీ నిర్మాణ సామర్థ్యాన్ని కానీ వాళ్ళ ఒక కమిటీ నివేదిక సమర్పించింది. మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వీఆర్ గివింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ టు ది గవర్నమెంట్. ఖచ్చితంగా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో డిబేట్ జరగాల్సిందే. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం కట్టుకున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాబట్టి దీనిపైన మంచి జరిగినా చెడు జరిగినా అది ప్రజలకు ఎంత ఉపయోగపడింది అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక వేదిక ఉంది మనకు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అసెంబ్లీలోనే చర్చ జరగాలి. ఈ రెండు పార్టీలు ఏదైతే మా పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నాయో, గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ ఒక్క అంశమే కాదు, చాలా అంశాలపైన మా మీద విమర్శలు ఈ 2 సంవత్సరాల్లో కొనసాగుతా ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనిపైన ఒక వివరణాత్మకమైనటువంటి చర్చ జరగాలి. ఎవరి తప్పు ఏంది అనేటువంటిది ఖచ్చితంగా తేలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది నిర్మాణ విషయం కావచ్చు, తుమ్మిడిఎట్టి వద్దన, లేకపోతే మేడిగడ్డ వద్దన, లేకపోతే 6 బ్లాకుల్లో 7 మనం ఒకటి మార్చుకుంది మాత్రం ఒకటే, అదొకటి తుమ్మిడిఎట్ట వద్ద కట్టాల్సినటువంటి దాన్ని మనము మేడిగడ్డ వద్ద కట్టుకున్నాం. ఈ అంశాలపైన చర్చ, దాని నిర్మాణ సామర్థ్యము, జరిగినటువంటి మిగతా అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద అవినీతి మరక అంటించాలనే ప్రయత్నం చేస్తున్నారో వీటి మీద అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలని, ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారిని గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కలవడం జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా కలుసుకోవడం జరిగింది ఒక సమూలమైనటువంటి నివేదికతో. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ మేమందరం కూడా భవన్ లో, టిఆర్ఎస్ పార్టీ భవన్ లో, తెలంగాణ భవన్ లో మేము ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిష్ట మనం ఏ పరిస్థితుల్లో తీసుకున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మనకు ఎన్ని అంశాలలో మనకు క్లియరెన్సెస్ ఇచ్చింది, మనం ఏ విధంగా లేఖ రాసాము, వాళ్ళు ఏ లేఖలకు ఏ విధంగా జవాబు చెప్పారు, గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో కానీ, సిడబ్ల్యూసి విషయంలో కానీ, జలశక్తి శాఖ విషయంలో కానీ, పర్యావరణ శాఖ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్ డిపార్ట్మెంట్ సంబంధించి, జియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపుగా 28 అంశాల యొక్క పర్మిషన్స్ మనం తీసుకొని నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇక్కడ అందరూ చాలా మంది ఇది కొత్త ప్రాజెక్ట్ అనుకుంటా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే తుమ్మిడిఎట్టి వద్ద ప్రాజెక్టును ప్రారంభించిందో 3,000 కోట్లు కేటాయించి తట్టల మట్టి కూడా తీయకుండా అక్కడే వదిలేసినటువంటి ప్రాజెక్ట్ అది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నదులను అనుసంధానం చేసుకోవాలి. మనకున్న 2 నదులు గోదావరి, ఇటు ప్రాణహిత, తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఆ 2 నదులకు ఒక దగ్గర కలుపుకుంటే నీటి సామర్థ్యం కానీ, మనకు నీటి లభ్యత విషయంలో కానీ, ఎక్కువ ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకునే అంశంలో
చాలా మంది ఇంటెలిజెంట్స్ ఏదైతే ఇంజనీరింగ్ శాఖలో ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞులలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రావు దేశపాండే లాంటి వాళ్ళు కావచ్చు, చనిపోయినటువంటి నీళ్లు నిజాలు బుక్ రాసినటువంటి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాతే ఇవాళ ఈ ప్రాజెక్టు నాంది పలకడం జరిగింది. నిర్మాణానికి ఒక ప్రబుద్ధమైనటువంటి ఒక సంస్థ కప్పచెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్మాణ సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి విశ్వసించి టెండర్లు వేయడం జరిగింది. టెండర్లలో భాగంగా ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ లాంటి సంస్థ అందుబాటులోకి వచ్చింది, ఆ సంస్థ వాళ్ళ టెండర్స్ అనుకూలంగా మేఘా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు నిర్మాణం చేసిండ్రు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సంస్థను తప్పించడం కోసం మేము ఇవాళ బీజేపీ వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఏమంటున్నారు, మీరు ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేస్తే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు తప్ప ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేటువంటిది వాళ్ళు బహిర్గతం చేయరు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అది నిజంగానే తప్పు జరిగిందా, కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే పనికిరాని ప్రాజెక్టుగా మిగిలిపోనుందా, లేకపోతే మేడిగడ్డ వద్ద మనము దాన్ని పునరుద్ధరించుకుంటే అది అందుబాటులోకి వస్తుందా, ఏంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు తేల్చరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 625 పేజీల నివేదికను ఏదైతే సమర్పించిండ్రో చెప్పినటువంటి అంశాల మీద కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రేపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక సభకు రాబోతుంది. బీజేపీ స్టాండ్ ఏంటి, ఎలా ఉండబోతుంది సభలో? ఇప్పుడు సిరాజ్ గారు రేపు అసెంబ్లీ సమావేశంలో బహుశా చనిపోయినటువంటి సభ్యునికి సంతాపం ప్రకటించి ఆ తర్వాత బీఏసీ మీటింగ్ ఉంటున్నట్టుగా మాకు ఉండేటువంటి సమాచారం. ఎందుకంటే ఇవాళ మా బీజేఎల్పీ మీటింగ్ అనేటువంటి జరిగింది మార్నింగ్ మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యం లోపల. బహుశా రేపు టేబుల్ చేస్తారా, ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి పూర్తి నివేదికను సభ్యులకు అందుబాటులోకి తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాము. దాని మీద మా స్టాండ్ మాకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగినాయని, దాని డిజైన్లోను రీడిజైన్లోను నిర్ణయాలలోనూ ఎవరి స్థాయిలో వాళ్ళు కాకుండా అంత స్థాయి మించి నిర్ణయాలు చేసిరని, అది చివరికి రాజకీయ నిర్ణయాలు జరిగినాయని కేసీఆర్ వైపు హరీష్ రావు వైపు చూపిస్తున్నటువంటి సందర్భం లోపల ఆ నివేదికలో మనకు కనపడేటువంటి అంశము. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో సిరాజ్ గారు మనం ఆలోచిస్తే 7 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినారు అన్నాడు. ఏది ఏ దాని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది. ఈ ఎంత మొత్తం ఆ 7లో కూడా మనకు ఉన్నది ఏంటంటే డిజైన్, రిజైన్, కంట్రోల్, డిసిషన్ మేకింగ్, ఇవన్నిటి మీద జరిగినటువంటి భూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల ఏం జరిగింది అనేటువంటి అంశముల మీద పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చినమాట వాస్తవం. సరే, ఆ రిపోర్ట్ మీద చాలా రకరకాల మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు రాసిన రిపోర్ట్ అంటున్నారు, మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇది వాస్తవమైన రిపోర్ట్ అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా కాళేశ్వరం నిర్మాణ విషయంలో మాత్రం చాలా అవకతవకలు జరిగినవి. అది అన్ని వేళ్ళు కేసీఆర్ వైపు చూపిస్తున్నటువంటి ఒక సందర్భం, దాన్ని మనం మర్చిపోకూడదు. నేను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో టీఓఆర్ అంటారు సిరాజ్ గారు. ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎక్కడ కూడా అవినీతి జరిగిందా అనేటువంటి అంశం గురించి అది చెప్పలేదు. ఇప్పుడు ఒకటి ఈ డిజైన్ మార్చడము, డిస్టెన్స్ మార్చడము, ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ ఇష్టం వచ్చినట్టుగా మార్చడము, దాని యొక్క రివైజ్డ్ కాస్ట్ పెంచడము, ఇవన్నీ కూడా రకరకాల పరిస్థితుల అంశముల గురించి రిపోర్ట్లో చెప్పినట్టుగా కనపడుతున్నటువంటిది. సరే, వాటిని అల్టిమేట్గా ఇది దేనికోసం చేసినారు, రాజకీయ ప్రయోజనాలా లేకపోతే ఆర్థిక ప్రయోజనాలా అనేటువంటి దాన్ని అల్టిమేట్గా మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని కాలయాపన చేసింది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు. కారణాలు మనకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడో పెడతాం, ఆ రోజు ఒక 25 రోజుల కింద అనుకుంటాను, ఫస్ట్ వీక్లోనే, అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లోనే దీన్ని చర్చకు పెడతాము, నిర్ణయం చేస్తాము. కేసీఆర్ గారు సభకు రావాలా, అన్ని పార్టీలకు సరి అయినటువంటి సమయం ఇస్తాము, అందరూ తమ అభిప్రాయం చెప్పాలని రోజు ఎక్కడంటే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సిరాజ్ గారు. అయితే రేపు వచ్చేటువంటి రిపోర్ట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం, ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే కాదు సిరాజ్ గారు, రిపోర్ట్ ఇచ్చి 650 పేజీలు ఇచ్చిన మీరు చెప్పండి దీని మీద అనేటువంటిది కాదు. రిపోర్టుతో పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటిది, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి జరిగినటువంటి అవకతవకల మీద ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, విధానం ఏంది, నిర్ణయం ఏంది, ఏం చేయబోతున్నారు చర్యలు అనేటువంటిది స్పష్టంగా రేపు చెప్పాల్సి వస్తాయి. సరే, ఎవరు ఇస్తారు దాన్ని, ఎవరికి సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తారా, ముఖ్యమంత్రి గారు ఇస్తారా, రకరకాల ఏమైనా జరగనిగా మనకు తెలియదు. కానీ ఆ రిపోర్ట్లో ఈ ప్రపోజల్స్ ఇవ్వాలా. ప్రపోజల్స్ ఇవ్వకుండా మీరు ఏం చెప్తారో చెప్పండి, బీజేపీ వాళ్ళని మీరేం చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళని, కమ్యూనిస్ట్ సభ్యుని అడిగితే అది సమస్య సెటిల్ కాదు. కాబట్టి ప్రభుత్వం తన విధానం అంటూ చెప్తే దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఏం చేయాలంటే చెప్తారు. ఇప్పుడు మాకున్న అనుమానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రిపోర్టు మీద కేసీఆర్ మీద కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అనేటువంటిది మాకు ఉండేటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఒక 5-6 కేసులు ఉన్నాయి ప్రభుత్వం మీద, ఆరోపణలు ఉన్నటువంటి కేసులు. మీరు చూసినారు, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించిన కేసు ఉంది, ఈ కారుకు సంబంధించినటువంటి కేసు ఉంది, మరి గొర్రెల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు ఉంది, రకరకాల కేసులు ఉన్నాయి. ఈ కేసులు అదేవిధంగా
దీనికి సంబంధించి ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏ కేసులో కూడా 20 మాసాలు అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటనలకే పరిమితమైండు, ఆవేశపూర్వకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు తప్ప అనేక రకాలుగా ఆయన ఇంతవరకు మీరు చూస్తే ఏ ఒక్క సభ రోజు మాట్లాడినటువంటి ఏ ఒక్క సభలో కూడా బీఆర్ఎస్ నాయకుల యొక్క అన్యాయాలు అక్రమాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప దాని మీద యాక్షన్ లేదు ఇంతవరకు. కేసులని ఇప్పుడు ఒక్కటి కాళేశ్వరాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, మిగతా కేసులు ఏమని ఆ కేసులు క్లోజ్ చేసినా చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి. నయం కేసు ఏమైంది ఇంతవరకు ఆ ప్రభుత్వం చెప్పలే ఈ ప్రభుత్వం చెప్పలే. 100 కోట్ల రూపాయల ఆస్తులు మార్చినాయి అనేటువంటిది అప్పట్లో మనం చదివినటువంటిది, మిషన్లు తెచ్చి డబ్బులు లెక్క పెట్టినారనేటువంటి విషయాన్ని చూసినాము. అదేవిధంగా మియాపూర్ భూముల గురించి ఏం జరిగింది, రకరకాల కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటినీ కూడా ఎన్నికైనట్టు ఈ కేసులు జరిగినాయి కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు ప్రజలు నమ్మి ఓటేసినారు కాంగ్రెస్ వాళ్ళకి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో రాజకీయ కొన్ని ప్రయోజనాల కోసమా ఏదో మొత్తం మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు అనేటువంటిది. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది అంటే ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వాటి మీద చర్యలు. ఇప్పుడు వాళ్ళేమో మళ్ళీ కోర్టుకు వెళ్ళినారు, కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టులో మళ్ళీ అది పెండింగ్ ఉంది. ఇట్లా కాలయాపన చేసి చివరికి ఎన్నికలు వచ్చే వరకు కూడా ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ న్యాయ సంబంధమైనటువంటి సంక్షోభంలోకి కేసు నెడతారా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భయపడుతున్నటువంటి ఒక ఉద్దేశం. కాబట్టి మేము డిమాండ్ చేయబోయేది ఏంటంటే మీరు యాక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా లేదా సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తారా? ఎందుకంటే సిబిఐ అయితే సరైన పద్ధతిలో ఎంక్వైరీ చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్లికేషన్ ఇచ్చినాడు. వెంకటరెడ్డి మీరు చెప్పినట్లుగా సిబిఐ అనేటువంటి అంశానికి సంబంధించి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంతవరకు జరుగుతుంది అనేటువంటి అంశం మీద కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం సార్ అందరికి. రామచంద్ర గారు, చాలా వరకు అన్ని పార్టీల్లో కదులుతున్నటువంటి మెదులుతున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. సభా సంఘం వేయబోతున్నారా, సిట్కి ఇవ్వబోతున్నారా, ఏసీబీకి ఇవ్వబోతున్నారా? వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా పాత కేసు లిస్టులో ఇది కూడా అలాగే ఒక ఫైల్ చేసి ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ఏం జరగబోతుంది, కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అందరికి నమస్కారం సార్. ముఖ్యంగా పిసి ఘోష్ వాళ్ళు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ అనేది ఇక్కడ కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయని ఖచ్చితంగా తెలుస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఈఎన్సీ అధికారులు దగ్గర వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగితే సుమారుగా 1000 కోట్లు, ముగ్గురు అధికారుల దగ్గర నుంచి 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో అంచనాలు మించి అంచనాలు పెంచడం అయింది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చడం అయింది. తర్వాత ఏ రకంగా ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరిగినాయనేది ఉంది, రాజకీయంగా కూడా పొరపాట్లు జరిగినాయనేది ఉన్నది. దాని మీద చర్చించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదో మొక్కుబడిగా కాదు, ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాదు, 11 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా కాళేశ్వరం ఏటీఎం అనేది వాళ్ళ నాయకులు ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేకపోయినరు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటే వాళ్ళకు ఎన్నో రకాలుగా కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని విషయాలు కూడా చర్చిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా కానీ అక్కడ తక్కువ అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేసినప్పుడు 30,000 కోట్ల రూపాయలతోని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయ్యేది ఉంటే ఈరోజు లక్షల కోట్లు, సుమారుగా 90 లక్షల కోట్లు అంటున్నారు, కోటి రూపాయలు అంటున్నారు. ఏది ఏమైనా కానీ దాని మీద విపరీతమైన ఖర్చు జరిగింది. దాంట్లో అధికారులు అయినా కానీ దానికి సంబంధించిన అంటే ఎస్టిమేషన్స్ వేసిన దాంట్లో కూడా రివిజన్లా పెంచుకోవడం జరిగింది. తర్వాత అధికారులు ఎన్నో రకాలుగా చూస్తే కూడా అక్కడ అన్ని చూపులు కూడా దాని మీదనే అవకత కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నది మనం అనుకోవడం కాదు, సభలో నిర్ణయించి ఏదో రకంగా ఖచ్చితంగా దాన్ని నిర్ణయాలు తీసుకొని తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు. ఆయన ఏంటంటే పూర్తి బాధ్యతగా నేనే చేశాను, కాంట్రాక్టర్ నేనే, ఇంజనీర్ను నేనే, సైంటిస్ట్ నేనే, ప్రతిదీ నేనే అని కానీ చెప్పడం అయింది. దీంట్లో ఏంటంటే సైంటిఫిక్గా కూడా అక్కడ పనికిరాని అంటే ఎక్కడ వేయాల్సిన అంటే ప్లేస్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేయకుండా వేరే దగ్గర మార్చడం జరిగింది. దాంట్లో ఏ ఉద్దేశంతో మార్చడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా టెక్నికల్గా చూసుకొని టెక్నికల్గా కూడా వితౌట్ టెక్నికల్గా చేయడం జరిగింది. ఆ టెక్నికల్గా చేయకపోవడానికి కారణం ఏముంది? తర్వాత దీంట్లో జరిగిన అవకతవకలు కాకుండా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంజనీర్లు అనుకోండి, టెక్నికల్గా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆరోపణలు మట్టుకు వచ్చింది. ఈ ఘోష్ వారు కూడా దీనికి సంస్థ కూడా దీనికి ఏంటంటే ఇది కమిషన్ కూడా ఖచ్చితంగా దీని మీద తప్పులు జరిగినాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ జరిగినాయి,
ఏ రకంగా జరిగినాయి అనేటివి కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. దానికి బీజేపీ స్టాండర్డ్ చెప్పాలి, దాన్ని కూడా బీఆర్ఎస్ కూడా చెప్పాలి. దీంట్లో మనం రాజకీయ ఉద్దేశంతో ఎవరినో చేయాల్సిన అవసరం లేదు. తప్పులు జరిగితే మాత్రం తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ఇది ఏంటంటే ఓపెన్గా బయట మాట్లాడకుండా రాజ్యాంగ సంస్థగా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన అసెంబ్లీ సాక్షిగా దీన్ని చేయడం జరుగుతుంది కదా. అసెంబ్లీలో ప్రతిదీ కూడా నిజాలు బయటకు వస్తాయి. దాని తర్వాత నిర్ణయం అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండర్డ్గా ఉన్నది, దీంట్లో తప్పు జరిగింది అనేది అంటున్నారు. ఆ తప్పు ఏ రకంగా జరిగింది, ఎట్లా జరిగిందని నిరూపించబడుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకపోవడం జరిగింది. ప్రతిపక్ష హోదాలో ఆయన అన్ని రకాలుగా అన్ని వాడుకుంటున్నాడు. ఆయన క్యాబినెట్ హోదాతో పాటు అన్ని రకాలుగా దానికి సంబంధించిన వినియోగం చేసుకొని మాత్రము అసెంబ్లీలో వచ్చి దానికి సంబంధించిన ప్రతి నిజాలు కూడా చెప్పాలి. ఈరోజు కూడా మనం తెలుసుకుంటే ఏంటంటే రాలేకపోతాడు అనేది తెలుస్తున్నది. కానీ ఇక్కడ చెప్తున్నాం కేసీఆర్ గారు రావాలి, దానికి సంబంధించిన హరీష్ రావు గారు ఉండాలి, కేటీఆర్ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఉండి దానిపై చర్చ జరిగి నిజాలు ప్రజలకు తెలిసే రకంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రామచంద్ర గారు మీరు చెప్పినటువంటి అంశాలే రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఏ విధంగా చెప్తారు, లేదా అసెంబ్లీ నుంచి బయట ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, అలాంటి అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అధికారులు అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఆర్థిక అవకతవకలు ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మీద క్యాబినెట్ డిస్కషన్ జరిగింది. రేపు హౌస్లో ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మెగా న్యూస్ 9 ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. సిరాజ్, ఇందులో ఎట్లుంటుందంటే రాజకీయ ఆరోపణలు వేరు, సైంటిఫిక్ ఆధారాలతోని చట్టపరమైన చర్యలు తీసుకోవడం వేరు. ఈ రెండు వేరువేరుగా చూడాలి. రాజకీయ పార్టీగా ఆరోపణలు మాత్రమే చేస్తుందా కాంగ్రెస్, లేదంటే ప్రభుత్వ పరిధిలో దీనిపైన సైంటిఫిక్గా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది కీలకం. ఇక్కడ ఏ నేరానికైనా కూడా రాజకీయ ఆరోపణలు ఏ శానిటీ ఉండదు. సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలి. అందులో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ గత 2 సంవత్సరాలుగా ఒక రాజకీయ మనుగడ కోసము, రాజకీయ ఎత్తుగడలో భాగంగా పదే అనేక వాటి మీద ఆరోపణలు చేయటము, అంటే దగ్గరగా ఒక 8 డిపార్ట్మెంట్ల మీద విపరీతమైన ఆరోపణలు చేయటము. ఇక్కడ ఖజానా కాలైపోవటము, రేపు ఏది అయినా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఉద్యోగస్తులకు ఏదైనా పెన్షన్ లాంటిది ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖజానా లేదు అనేది ఒకటి మంత్రంగా జపించడం అనేది, అది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఆలోచించాలి. అంటే ఇక్కడ మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల ఒకవేళ కనుక ఇప్పటి వరకు అంచనాలు మారినాయి అనేది వాస్తవము, అక్రమాలు జరిగినవనేది కూడా వాస్తవమే. దానికి నేను కూడా, ప్రజలు కూడా ఒక నిమిషం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనుకుందాం. కానీ ఇది ప్రాజెక్టుల మీద జరిగిన అక్రమాలు బీఆర్ఎస్ నుంచే మొదలైందా, లేకపోతే ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి మొదలైందా అనేది చాలా కీలకం, లేకపోతే అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైందా అన్నది కీలకం. గత 30 సంవత్సరాలుగా తీసుకుంటే, అంటే 30 సంవత్సరాలుగా అంటే మీకు దగ్గరగా 95 నుంచి తీసుకున్నట్టయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది 10 ఏళ్ళు. అంటే ఈ 30 ఏళ్లలో 10 ఏళ్ళు పాలించినవి, మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చేసింది కాంగ్రెస్. అంటే అప్పటి రోజులలో, అంటే మీకు ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే జలాశయాల మీద కట్టిన ప్రాజెక్టుల విషయంలో కానీ మీరు పతాక శీర్షికలలో వచ్చిందంటే ఇది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అని అప్పటి న్యూస్ పేపర్లు రాశాయి. దానికి పొన్నాల లక్ష్మయ్య గారు మినిస్టర్గా ఉన్నారు, అప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంకా అనేక మంది మారుకుంటూ వచ్చేసింది. ఇది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం, విపరీతమైన దోపిడీ జరుగుతుంది అన్నది. ప్రజాధనాన్ని దోసుకోవటం లోపల రాజకీయ నాయకులు ముందంజలో ఉన్నారనేది 30 ఏళ్ల నుంచిగా చూస్తూనే ఉన్నాం. అంతకు ముందు కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాంటి అంశాలు వచ్చింది.
అంటే ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కానీ ప్రభుత్వాలు మొదలు పెడితే అది ఏ రకమైన, రేపు మొదలు పెట్టాల్సిన మూసి ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ఇప్పుడు ఉన్న మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, ఒక ప్రాజెక్ట్ అని ప్రజల ముందు తీసుకొస్తే అందులోపల కమిషన్లు, దోపిడీ, అక్రమార్జన అనేదే ఉంటుందన్న విషయం ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక డౌట్ ఇదవుతుంది ఏంటంటే, ప్రధానంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఇప్పుడు ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను తీసుకోవాలా, లేకపోతే దీనికి సంబంధించి రేపు సభ పూర్తి స్థాయిలో మరో సంఘాన్ని వేసేటువంటి అవకాశం ఉందంటారా? చెప్తున్నాను. సో అక్కడ మాట్లాడుకో, అది ఏది జరగలేదు. మీరు అడుగున్న సైంటిఫిక్ ఎవిడెన్స్, నేను చెప్పిన సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే, మీకు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు, మా మినిస్టర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల అప్పుడు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నది. మరి ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఆ విషయంలో ఏది పట్టించుకోలేదు. సో ఆ విషయాన్ని కాన్సన్ట్రేషనే చేయలేదు. చేయకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కనుక, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేసిందా, లేకపోతే పొన్నాల లక్ష్మయ్య మన దగ్గర ఉన్నదనుకొని వదిలేసిందా, లేకపోతే ఏది ఏమైనా కూడా, లేదా వైఎస్ గారు అప్పుడు లేరనుకొని వదిలేశారా, ఏదేమైనా కనుక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది రాజకీయమా, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా? ఇది సైంటిఫిక్. మీకు రాజకీయాలు చేయడం కోసము, భ్రష్టు పట్టియడం కోసం అయితే పెద్ద ప్రయోజనాలు ఏముండవు. ఎంత డ్రామా చేసినా కూడా ఇది కొంతవరకే వస్తుంటుంది, చేస్తుంటుంది. లేదు, మీ దగ్గర సైంటిఫిక్ ఆధారాలు ఉంటే, మీరు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేశారో, పీసీ ఘోష్ కమిషన్ దగ్గర సైంటిఫిక్ ఆధారాలు ఉన్నవి, ఇది సైంటిఫిక్ ఆధారాలు మా చేతిలో ఉన్నాయని ఏ ఒక్కసారి కూడా ఏ ఒక్కరు కూడా కమిటీ సభ్యులు కానీ కమిటీ కానీ ప్రజల ముందు మాట్లాడలేదు. అంటే ఈరోజు కనిపించిన క్రాక్స్ ఏవైతే ఉన్నాయో, పిల్లలు కూలిపోవటాలయో, దాని మీద అంచనాలు వేసుకుంటూ వచ్చేసారు. కానీ ఈ స్కామ్ ఎట్లా జరిగింది, దీనికి కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఏ విధంగా తీసుకున్నారో అనే దాని మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది ప్రశ్న. ప్రభుత్వం మీ చేతిలో ఉండేసి ప్రజలు మీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత ఆ క్రాకులు వచ్చినాయి, పిల్లలు కూలినాయి, కుంగినాయి అనే స్టోరీ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దాని ఎంత స్టోరీ చెప్పిన వేస్తూ, ఆ కుంగడానికి గల కారణాలేంది, దానికి సంబంధించిన ఇంజనీర్లు ఏంది, అప్పుడు ఉన్న సిఎస్ ఏంది, అప్పుడు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఏంది, అప్పుడు ఫైనాన్స్ రిలీజ్ చేయడం లోపల కీలకమైన వ్యక్తి ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇచ్చిండ్రు కదా. అంటే ఒక సిఎస్ రిటైర్ అయిపోయిండు సోమేష్ కుమార్ పక్కన పెట్టేస్తే, అప్పుడు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి రామకృష్ణకు మీరు ఈ రోజు వచ్చిన లేటెస్ట్ ఏంటంటే, ఇంకొక 7 నెలలు పదవీ కాలాన్ని పెంపొందించారు. ఆయన రిటైర్ అయిపోవాలి. ఈ 31st రిటైర్ అయిపోవాల్సిన వ్యక్తిని ఇంకొక 7 నెలలు మీరు ఫెవికాల్ పూసి ఆయన కూర్చోబెడుతున్నారు. అంటే ఈరోజు మీ దగ్గర ఏ సైంటిఫిక్ ఆధారం ఉంది కనుక ఇవన్నీ చూస్తుంటాయి. అక్కడ ఇంజనీర్లకు ప్రమోషన్లు వస్తాయి. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు సిఎస్ అయిండు. రామకృష్ణ ఆధ్వర్యంలోనే ఈ స్కామ్ అంతా జరిగిందని ఏ సైంటిఫిక్ రీజన్ అన్నారు. అదే సంబంధించి బీఆర్ఎస్ని అడుగుతాం. దాతాత్రి గారు, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రేపు సభలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పక్షాల మధ్య చర్చకు వచ్చినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, లేదా బయట నుంచి కౌంటర్ ఇస్తారా, అసెంబ్లీకి వచ్చి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా ప్రభుత్వం సభలో చేసేటువంటి విమర్శల్ని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ప్రజల ముందే తీర్చుకోవాలనేసి బయటే కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? కేసీఆర్ గారు సభకు వస్తారా రారా, కేసీఆర్ గారు సమాధానం ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఇవాళ వాళ్ళిద్దరు ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా సమాలోచనలు చేశారు. మొదటి రోజు మాత్రం 99% కేసీఆర్ గారు సభకు రారండి. ఎందుకంటే ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరికైనా చనిపోయిన వాళ్ళకి సంతాప తీర్మానం ఉంటుంది, తర్వాత కొంత ఏదో చర్చ జరిగి సభ వాయిదా పడే అవకాశం ఉంది. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి చర్చ. మీరు అన్నట్టుగా ఒక 2 అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మకంగా నిర్మించి దాన్ని తెలంగాణ రాష్ట్రానికి జలకానుక, ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ఇది ఒక వరం లాగుంటది. కాళేశ్వరం అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చింది, 18 లక్షల హెక్టార్ల సాగు వ్యవసాయ ఆయకట్టును పెంచింది అనేటువంటిది మేము చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిగా ఖచ్చితంగా సభకు రావాలి అని నేను ఒక
సామాజిక ఉద్యమకారుడిగా నేను భావిస్తాను. కానీ పార్టీ నిర్ణయాలు ఏమైనా కావచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, అది సెకండరీ విషయం. అయితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా దీనిపైన చర్చించడానికి వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాని ప్రిపరేషన్ ప్రారంభించుకున్నారు ఒకటి. అయితే ప్రభుత్వం ఏదైతే మా పైన నీలాప నిందలు వేస్తా ఉందో, జరిగినటువంటి విషయాన్ని గత ప్రభుత్వం ఏది మంచి చేసినా కూడా దాన్ని హర్షించేటువంటి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోవడం తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వరదల్లో చిక్కుకుపోయి దీనమైనటువంటి పరిస్థితిలో ఉంటే రైతులు యూరియా కోసం ఉదయం నుంచి తెల్లవారుజామున 1 గంట నుంచి నిరీక్షించి చెప్పులు, గతంలో మనం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా అయితే చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెప్పులు పెట్టి రైతులు ఎరువుల కోసం నిరీక్షించే పరిస్థితులు చూసాము. ఇవాళ అదే పరిస్థితులు మనకు పునరావృతం అయింది. ఒక అంశంలో కాదండి, మహిళల విషయంలో మోసం చేసిండ్రు, రైతుల విషయంలో మోసం చేసిండ్రు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, పెళ్ళైన ఆడపిల్లలను మోసం చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, దాంతో పాటు తులం బంగారం ఇస్తామని, ఆడపిల్లలు కాలేజీకి పోతుంటే స్కూటర్లు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ఇంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉన్నటువంటి బీజేపీ చెప్తున్నట్లుగా సిబిఐకి ఇవ్వాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇచ్చేటువంటి సీట్కి ఇవ్వబోతుందా, ఏసీబీకి ఇవ్వబోతుందా అనేటువంటి అంశం మీద కూడా మొత్తం మీద రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హీట్ పుట్టేటువంటి అవకాశాలు, హీట్ పుట్టించేటువంటి టాపిక్, అది ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈసారి సెషన్స్లో మాత్రం డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దత్తాత్రేయ గారు, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏసీబీకి ఇవ్వాలా, సిట్కి ఇవ్వాలా, లేకపోతే పూర్తి స్థాయిలో వెంకటరెడ్డి గారు చెప్తున్నట్లుగా సిబిఐకి ఇవ్వాలా? ఈ అంశానికి సంబంధించి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటే సిరాజ్ గారు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు సభలో పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సంతాప సభ చనిపోయినటువంటి సభ్యులకు సంతాప సభ వెంకటరెడ్డి గారు, ఆ అంశం పూర్తయిన తర్వాత మిగిలిన సెక్షన్స్ లో జరిగేటువంటి డిస్కషన్లు, ఇప్పుడు మిగిలిన సెషన్ అంటే సండే కూడా సభ నడుస్తుంది అనేటువంటిదే, నడిపిస్తారు అనేటువంటిది మాకున్న సమాచారం షెడ్యూల్ ప్రకారంగా. సోమవారానికి వచ్చేటప్పటికి ఏంటంటే ముస్లింలకు సంబంధించినటువంటి ఏదో పండుగ ఉన్నట్టుంది, మరి అది ఏందో మనకు తెలియదు. మంగళవారానికి వచ్చేటప్పటికి గణేష్ నిమజ్జనం. మరి సభ మనకు మీడియాలో వస్తున్న కథల ప్రకారం సిరాజ్ గారు ఒక 4-5 రోజులు నడుస్తుంది అంటున్నారు. ఏదో కంటి తుడుపుగా సభ, ఎందుకంటే 6 మాసాల గడువు అనేది ఒకటి ఉంటుంది కదా సభకి, మరొక సభకి చట్ట ప్రకారంగా, అది పూర్తి చేస్తారు అనేటువంటిది కూడా మాకు ఉండేటువంటి ఆలోచన. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏ కోశాన కూడా దీన్ని ప్రచారం చేయాలా, దీన్ని అనేటువంటి కోణంలో ఉండడు తప్ప దీని మీద విధి విధానాలు, యాక్షన్ ప్రోగ్రాము జరిగినటువంటి దాని మీద ఒక కార్యక్రమం తీసుకునేటువంటి పద్ధతిలో ఉన్నాడని మేమైతే అనుకోవడం లేదు. అది మీకు రేపు ఎల్లుండి మనకి బయటకు వచ్చేటువంటి సమాచారం. కాబట్టి రోజు మాట్లాడుతున్నాడు తప్ప ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏ దాని మీద యాక్షన్ ప్రోగ్రామ్ ఉందో చెప్పండి, ఏ దాని మీద ఎఫ్ఐఆర్ జారీ చేసిందో చెప్పండి నాకు. 20 రోజులు అన్ని ఫైళ్ళు క్లియర్ ఉన్నాయండి. ఇప్పుడు అనేక 100 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణ మీద, విద్యుత్ శక్తి కొనుగోల మీద ఉన్నది. ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ ధరకి ఇచ్చుకున్నారేంటిది, ఏం చేసిండే దాని మీద మాట్లాడండి ఎప్పుడైనా. నేను అంటున్నది అది, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నత స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో వాటి మధ్యన కాంప్రమైజింగ్ ఫార్ములా నడుస్తుంది ప్రజల కోసం. చాలా సందర్భాల్లో మీరు చూస్తుంది, నేను రాజకీయాలు మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము శిక్ష వేయాలని ఏం లేదు, ఆయన ఫామ్ హౌస్లోనే కుమిలిపోతాడు, ఆ రకంగా మేము బాధించాలి, మానసికంగా ఆయన కుంగదీయాలా, ఈ టైప్లో మాట్లాడతారండి ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా ఆయనకు ఉందా, చిత్తశుద్ధి ఉందా? కాబట్టి కేసీఆర్ గారు బతకాలా, కేసీఆర్ గారు ముందుకు పోవాలా, కేసీఆర్ గారు ఏదో రూపంలో ఉండాలా తెలంగాణ రాజకీయాల్లో అనేటువంటిది కాంగ్రెస్ పాలసీ. అది ఇతని చేతుల్లో లేకపోవచ్చు, ఇతని ఆలోచన కాకపోవచ్చు ఢిల్లీ స్థాయిలో. ఒకసారి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి అంటే ఆ పార్టీ తుడుచుకొని పెట్టిపోయినట్టయితే పోటీ ఎవరి మధ్య నడుస్తుందండి? కాంగ్రెస్, బీజేపీ మధ్య నడుస్తుంది. దేశంలో 20 రాష్ట్రాల్లో జరుగుతున్న పోటీ ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ఉన్న హైకమాండ్ కానీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే కేసీఆర్ని ఎట్లా బతికించుకోవాలా, లేవకున్నా సరే పడుకున్నా సరే అట్లనే లేచి పద్ధతిలో పైన ఆ పార్టీ బతకాలనేటువంటిది. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏ ఒక్క కేసులో కూడా ఇంతవరకు రాలే. ఆయన ప్రచారం చేస్తున్నాడు తప్ప దాని మీద మీరు చెప్తున్నారు సిబిఐకి ఇవ్వాలనేసి. ఒకవేళ సిబిఐకి ఇస్తే బీజేపీని ఇరకాటంలో పెట్టినట్లు కదా, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది. కాబట్టి ఒకవేళ సిబిఐ కేసు ఇచ్చినా దీనికి సంబంధించి కాళేశ్వరానికి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి దీని మీద ఎలాంటి నిజాలు ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు, కేంద్రం చేతిలో ఉన్న చర్యలు తీసుకోలేదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ వర్షన్ మారేటువంటి ఛాన్స్ లేదా, బీజేపీ ఇరకాటంలో పడేటువంటి అవకాశం లేదా? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనేది ఏ ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదండి. 2004 నుంచి వాళ్ళిద్దరు కలిసి కేంద్రంలో రాష్ట్రంలోనూ మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒకరినొకరు సమర్థించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ సమర్థించినటువంటిది. కాంగ్రెస్ చేసినటువంటి చాలా విషయాల లోపల వాళ్ళు సహకరించినటువంటి సందర్భం ఉంది. మాకు ఎన్నడూ కూడా పొత్తు లేదు, ఎక్కడ పొత్తు లేదు.
బీఆర్ఎస్ పార్టీ అందరితో పొత్తు పెట్టుకుంది, టీఆర్ఎస్లతో పెట్టుకుంది, కమ్యూనిస్టులతో పెట్టుకుంది, కాంగ్రెస్లతో పెట్టుకుంది. అవకాశవాదంగా వాళ్ళు ఎక్కడ అవసరం వస్తే అక్కడ పెట్టుకున్నట్టుంది. మాకేం సంబంధం? మేము ఇవ్వాలని అంటున్నాం కదా. మేము ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేయాలని మాకు లేదు. ఆయా సంస్థలు వాటికి ఉండేటువంటి పరిధిలో, చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో చర్యలు తీసుకుంటారు. కవిత మీద తీసుకున్నారు. దానికి మాకేం సంబంధం అండి? మాటిమాటికి మా అట్లా అనుకున్నట్టయితే రకరకాల కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాదు కదా. దేశంలో ప్రజాస్వామ్యం, మోదీ గారి ప్రజాస్వామ్య పద్ధతి లోపల దేశాన్ని నడుపుతున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నది. కాబట్టి ఏదానికి ఆదానికి కేసులు వేయడం చేయడం అనేటువంటిది ఉండదు. కాబట్టి మేము ఏమన్నాము, మేము కాంగ్రెస్ స్టాండ్ని రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అమిత్ షా గారికి ఒక లెటర్ రాసినాడు. ఎందుకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తలేరు మీరు, మీకు ఏం కాంప్రమైజ్ అనేటువంటిది. మరి ఆయన వచ్చిన తర్వాత ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఇంత కాలయాపన జరిగింది, కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి పీసీ ఘోష్ కమిషన్ మీద. ఆఖరికి వచ్చి ఏం చేయాలో చర్చ అనేటువంటిది పెడితే, ఒక ప్రభుత్వము, అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఒక విధి విధానమైనటువంటి ఆలోచన లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది. ఆర్థిక అనేక రకాలుగా ఆర్థిక సంక్షోభం ఏర్పడేటట్టుగా ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు రూపొందించినారు, పాలించినారు, చేసినారు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే రేపు ఎల్లుండి అన్ని బయటకు వస్తాయి. మాకు కనపడుతున్నటువంటి అంశం అది. అందుకని చూద్దాం, వెయిట్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళే మాట్లాడతారు, మేమే మాట్లాడతాం, మా సభ్యులే మాట్లాడుతున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. రామచంద్ర గారు, మొత్తం సభలో ఏం జరగబోతుంది? అసలు కమిషన్ నివేదిక మీద గవర్నమెంట్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఈ చుట్టే జరుగుతుంది వ్యవహారం. కమిషన్ నిర్ణయం ప్రకారము, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడినట్టు బీజేపీ వాళ్ళతోని బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ ఎంపీ గారు చెప్పడం జరిగింది, కవిత గారు చెప్పడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకోండి, అంటే నోట్ల బంద్ అంటే మార్పిడి జరిగిన అనుకోండి. ఏ రాష్ట్రపతి ఎన్నికల మాకేం సంబంధం ఉంది? మేము అడగలేదే, వాళ్ళే మాకు సమ్మతి తీయలేదు కదా. ఇంతకు ముందు జరిగినప్పుడు మీకు ఇచ్చిండ్రు వాళ్ళు గతంలో. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు వ్యతిరేకంగా మీరు ఎవరిని కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతు ఇచ్చారండి? అట్లా మాట్లాడతారేది మీరు? అట్లా తర్వాత నోట్ బంద్ అప్పుడు కూడా మార్పు దాంట్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. మీరు కేంద్రం నుండి మీరు 11 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసినారు? బీఆర్ఎస్ మీరు కలిపే ఉండేరు. లేకుంటే 11 సంవత్సరాల్లో ఎన్నో ఆరోపణలు, ఏటీఎం అన్నారు, ఎన్నో అన్నారు. మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ మీద ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అంటే సైంటిఫిక్గా నిజ నిరూపణ జరిగిన తర్వాతనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏదో రాజకీయ ఒత్తిడులు కాదు, రాజకీయ అన్ని ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. రామచంద్ర గారు, అన్ని ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. రిపోర్టు ఆధారంగా ఖచ్చితమైన ఆలోచన ప్రకారము, నా ఆలోచన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రకారం నిర్ణయం సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదు. ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా తప్పు జరిగింది అనేది అందరు చెప్తున్నారు. దాన్ని సైంటిఫిక్ గా కూడా తెలుస్తుంది. ఈ నిర్ణయం కూడా జరుగుతుంది. పిఎస్ ఘోష్ వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం కూడా, అంటే వాళ్ళ నివేదిక ప్రకారం కూడా తప్పు జరిగింది అనేది మొన్న క్యాబినెట్ లో కూడా చర్చ జరిగింది. ఖచ్చితమైన నిర్ణయం జరుగుతుంది. ఇంకోటి బీజేపీ వాళ్ళకు ఏంటంటే, ఇప్పటికే సిట్ ఏసీబీకి సంబంధించి రామచంద్ర గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సిట్కి సంబంధించి, ఏసీబీకి సంబంధించి ఆల్రెడీ చాలా కేసులు నమోదవ్వడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అలాగే ఉంది. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్లు అనేక కేసులు నమోదవ్వడమే తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇది కూడా అలాగే నీరు కారిపోయేటువంటి అవకాశం ఉంది. రేపు సభలో డిస్కషన్కి వచ్చే వరకు కూడా ఈ టాపిక్ సంబంధించి మనం ఏం అంచనా వేయలేమంటున్నారు. మరి దానికి ఏమంటారు? దీని మీద వేరే నిర్ణయాన్ని అవసరం లేదు. అంటే ఈ నివేదిక ద్వారానే కేసు అంటే ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదో సిట్ వేయడము తర్వాత ఏసీబీ చేయడము అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సిబిఐ కేసులు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో కలిస్తే వాళ్ళు వాషింగ్టన్ నిర్మా ప్రకారం సాఫ్ అయిపోయినారు. అవి ఎన్నో చరిత్రలు ఉన్నాయి, అవి తవ్వుకోవాల్సిన అవసరం లేదు, ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను అంటున్నా, ఈ కమిషన్ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా నిర్ణయం జరుగుతుంది. అది తప్పు అనేది జరిగింది ఉంది, దాని మీద కేసు జరుగుతుంది. మళ్ళీ ఇంకో కమిషన్ వేయరని నా ఆలోచన ఉన్నది. మీకు వేరే కమిషన్ లేకుండా డైరెక్ట్ నిర్ణయం అనేది ఈ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఈ 4 రోజులు 5 రోజులు దీని గురించి స్పెషల్ గా ఈ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అసెంబ్లీ వెంకటరెడ్డి గారు ఏంటి డౌట్ ఏంటి? వెంకటరెడ్డి గారు, ఒకటి
చాలా సందర్భాల లోపల రిపోర్ట్ వచ్చిన తర్వాత సిరాజ్ గారు రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడతాడు కాబట్టి ఈ కేసు గురించి మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు? ఆగస్టు ఫస్ట్ వీక్లో 3-4 తేదీల లోపలే ప్రత్యేక సమావేశం అసెంబ్లీ పెట్టి నిర్ణయం చేస్తాం, మంత్రివర్గ సమావేశం అవుతుంది అనేది. చివరికి దానికి ఎక్కడ తీసుకుపోయినాడు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టుకు వెళ్ళే వరకు తీసుకెళ్ళినాడు. కోర్టు పెండింగ్ లో ఉంది అది. అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కోర్టులో నెక్స్ట్ హియరింగ్ ఉన్నది కాబట్టి ఒక గ్రౌండ్ అవును కోర్టులో ఉంది కదా అంటే అయిపోయింది. అంటే కోర్టులో ఉంటే డిస్కషన్ సభలో చేసేటువంటి అవకాశం కూడా తక్కువేగా. చేస్తారు ఎఫ్ఐఆర్ జారీ చేయొచ్చు, జారీ చేయకూడదు, అవన్నీ లీగల్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చిండ్రు. రామచంద్ర గారు లేదండి, ఇది కోర్టుకు సంబంధం లేదు. కోర్టులో వాళ్ళ అప్పీల్కి పోతే అది ఫెయిల్ అయింది, వాళ్ళకు హక్కు లేదనేది. అంటే వాళ్ళు స్టే అని కూడా అంటే దాన్ని నిలుపుదల గురించి ఆలోచన చేస్తే కూడా అది వాళ్ళకు ఎలాంటి ఆర్డర్ రాలేదు, దానికి కోర్టుకు సంబంధం లేదని ఈ సందర్భంగా అనుకుంటున్నాము. ఇది సభ నిర్ణయం ప్రకారం సభనే సుప్రీం ఉంటుంది. సభ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా కేసు అవుతుంది. ఎఫ్ఐఆర్ అవుతుందా ఇంకేదవుతుందా వేరే కమిషన్ కూడా కాదు, ఖచ్చితంగా కేసు అవుతుందని నా ఆలోచన ఉన్నది. పార్టీ నిర్ణయం కూడా ఈ అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పు జరిగింది అనేది క్లియర్ ఉన్నది. ఆ తప్పు అనేది సైంటిఫిక్ గా ప్రతిది కూడా నిరూపణ చేయబడ్డది. ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా తెలవడం జరిగింది. దాన్ని బట్టి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందని, దానిపైన నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. ఈ నిర్ణయం అనేది అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా జరుగుతుందండి. కోర్టుకు సంబంధం లేదు, కోర్టుకు దీంట్లో కల్పించుకోదు కూడా. కోర్టు కూడా కల్పించుకొని ఏ నిర్ణయం కూడా రాలేదు. వాళ్ళు కోర్టుకు పోయినారు కానీ కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసిందా, ఇలాంటిది కూడా లేదు. కోర్టు ఆర్డర్ లేదు, ఏం లేదు. మళ్ళీ కోర్టులో కూడా వీళ్ళు మళ్ళీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాంటి కూడా హక్కు కూడా లేదని అనుకుంటున్నాను. మీరు ఏది ఉన్నా కానీ అది రేపు అంటే ఆలోచించాల్సిన అవసరం ఏముంది. రామచంద్ర గారు కోర్టు కేసీఆర్ హరీష్ రావు గారు స్టే ఇవ్వలేదు కానీ నెక్స్ట్ హియరింగ్ చేసినారు అది ఉంది. ఆర్డర్ కు పోయినరు వాళ్ళు, మాకు దీంట్లో కల్పించుకోవాలి. జయరామ్ గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో సభే డిసిషన్ తీసుకుంటుంది. అంటే శాసనసభ్యులు వారికి సంబంధించినటువంటి రికార్డుల మీద కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక మీద శాసనసభ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇవి కాకుండా సంబంధిత సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు దానికి సంబంధించి ఏమైనా నిలుపుదల చేసేటువంటి అవకాశం ఉందా? రాజ్యాంగంలో ఇలాంటి అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకటేంటంటే ముందు చర్యలు తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. ఫస్ట్ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా అనేది చాలా డౌట్ఫుల్ స్టోరీ. అది ఎప్పుడైనా కూడా ఎవిడెన్స్ ఉన్నట్టు అయితే ఒక ముఖ్యమంత్రి అంటే పార్టీ హోదాలో జనరల్గా ఎవరు మాట్లాడాలంటే పార్టీ అంశాలు రాజకీయాలు మాట్లాడాల్సింది మహేష్ గౌడ్. కానీ ఒక ముఖ్యమంత్రి పార్టీ ప్రచార కార్యకర్త లాగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఎవిడెన్స్ ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్ రావు. ఎందుకంటే చట్టం తన పని తను తెలుసుకుంటూ పోతుంటుంది. మీరు చట్టపరమైన నిర్ణయాలు కానీ చట్టపరమైన ఆలోచన కానీ మీ దగ్గర లేదు అంటే మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. ఒకవేళ కనుక అలాంటి ఎవిడెన్స్ ఫేక్ ఎవిడెన్స్ కానీ ఫాల్స్ ఎవిడెన్స్తో కానీ ఏదైనా చర్యలు తీసుకున్నట్టు అయితే బీఆర్ఎస్ పార్టీ మీద పాలు పోసినట్టే. కేసీఆర్ గారు డెఫినెట్గా మళ్ళీ ఉప్పెనలాగా జనాల్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు అలాంటి ఇవన్నీ భయాలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది, అరెస్ట్ చేయకపోతే ఎట్లా ఉంటుంది, నిజంగా అరెస్ట్ చేసే ఎవిడెన్స్ ఉందా, రేపు అరెస్ట్ చేస్తే కనుక చంద్రబాబు నాయుడుకు జరిగిన ఫేవర్ ఇక్కడ కేసీఆర్ గారికి జరుగుతుందా అనే ఈ ఆలోచన, ఈ భయాలు డెఫినెట్గా కాంగ్రెస్కు ఉంది. ఆ భయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న వాటిని పూర్తి స్థాయి లోపల 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాత ఇది చట్టపరమైన చర్యల కంటే ఓటి నోరుతోని కనుక పార్టీ పరమైన అంశాలు కానీ రాజకీయపరమైన అంశాలను అపవాదులు వేసుకుంటూ వెళ్ళాలంటే, నేను అపవాదులను ఎందుకు అంటున్నాను అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇది ఓన్లీ లొల్లి చేయడమే. అంటే ఇలాంటి అపవాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అనేది ప్రజల ముందుకు వచ్చేస్తుంది. ప్రజలు దీన్ని అపవాదిలాగా ఆలోచిస్తే రేపు డిఫెన్స్లో ఉండేది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఇది ఓ పొలిటికల్ వెండెంట్ లాగా కనిపిస్తుంది కదా. ఆ పొలిటికల్ వెండెంట్ లాగా కనుక ప్రజలకు కనిపించినట్టు అయితే రేపు మీ పరిస్థితి ఏంది, మీరు కూడా అలాంటిది. అందుకోసమే ఇది మూసీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుని మొదలు పెట్టాలా వద్దా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. దానికి సరైన డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకనే బీజేపీని బ్లేమ్ చేసే ప్రోగ్రామ్ పెట్టారు. అంటే నీకు సరైన డిపిఆర్ నడితే మూసీ ప్రాజెక్టులో కూడా మళ్ళీ స్కామ్లు వస్తాయి.
మళ్ళీ మళ్ళీ రేపు రానున్న ప్రభుత్వానికి వెపన్ లాగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఆలోచనలతోని ఈ కన్ఫ్యూజన్ లోపల ఒకటి సరైన సైంటిఫిక్ ఆధారం లేకపోవడం, ఒకటి రానున్న ఎలక్షన్లను కానీ ఒకవేళ కనుక అరెస్టులు జరిగితే ఆ ఇబ్బందులు పడతాం అనేది కానీ, లేకపోతే ప్రజల ముందు మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఎంత తేడాలో ఓడిపోయినలు లెస్ దెన్ 2%, అంటే మాక్సిమం 2%. ఈ 2% నెగిటివ్ ఇప్పుడు కాంగ్రెస్ లేదా మోర్ దెన్ 2% నెగిటివ్ ఉన్నది. అంటే ఈ నెగిటివ్ రేపు అటు ప్లస్ అయిపోతే రేపు మీరు ఎక్కడ ఉంటారు? అంటే ఈ ఆలోచన అనేది పొలిటికల్, ఈ ఆలోచనలో కూడా కాంగ్రెస్ లోపల ఉంది అనేది నేను అనుకుంటున్నాను. సో నాకు వాళ్ళు చెప్పింది ఎలాగో డిస్కషన్ ఉంది కాబట్టి మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సెషన్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ చట్టం చేయడం జరిగింది, ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ నెలతో దాదాపు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి సెషన్లో ఈ చర్చకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అలా అంచనా వేసుకోవచ్చు అంటారా? సీరియస్ దీంట్లో ఒకటి, ఇది మంచి ఆలోచన మీ నుంచి వచ్చింది. ఇది రైట్ క్వశ్చన్ కూడా. నాకు వేరే ఛానల్ ఉంది, సో నేను ఇది మాట్లాడి ఎగ్జిట్ అవుతాను, దయచేసి క్షమించండి. బీసీ బిల్ విషయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మొన్న చేసిన బీసీ కులగణనతోని రేవంత్ రెడ్డి జీవిత కాలం కొట్లాడినా కూడా బీసీ క్లాసిఫికేషన్ జరగదు, బీసీ రిజర్వేషన్ రాదు. ఫస్ట్ బీసీ క్లాసిఫికేషన్ ఆల్రెడీ జరిగి ఉంది కాబట్టి ఆ పూర్వాపరాలు, వాళ్ళకి కావాల్సిన అవసరతలు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి రిపోర్టు రాయలేదు. ఇక్కడ ఎందుకు నేను రాయాలంటున్నానంటే, మీకు తమిళనాడు సంబంధించిన విషయం లోపల 9th షెడ్యూల్ లోపల ఎందుకు పెట్టారు అంటే, అప్పటి జయలలిత గారు చాలా క్లియర్గా బీసీ కులానికి, బీసీలలో మత మార్పిడితోని వచ్చిన క్రిస్టియన్స్ కానీ లేదా మత మార్పిడితో వచ్చిన ముస్లిమ్స్ని కానీ వీళ్ళ నేపథ్యం ఏంటి అనే దాన్ని చాలా క్లియర్గా రాశారు రిపోర్టు. ఆ రిపోర్టు రాసిన తర్వాతనే 9th షెడ్యూల్ లోపల దాన్ని చేర్చగలిగారు. ఆమె చేర్పించగలిగింది. చేర్పించడానికి కూడా ఒక రాజకీయ అవసరత ఉంది. అప్పుడు పివి నరసింహరావు గారికి జయలలిత సపోర్ట్ కావాలి, ఆ అవసరత ఉంది. అవసరతను డెఫినెట్గా ఆమె ఎన్కాజ్ చేసింది బీసీల కోసం. సో ఇక్కడ మీ అవసరత బీజేపీకి లేదు, కాంగ్రెస్ బీజేపీ కలవదు. సో మీ దగ్గర ప్రాపర్ రిపోర్టు లేదు, ప్రాపర్గా అనాలిసిస్ చేయలేదు. మీరు బీసీలను ముస్లిమ్స్ బీసీలు అని చెప్తున్నారు. అది ప్రధానంగా డెఫినెట్గా బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ముస్లిమ్స్కి మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటుంటుంది. వీళ్ళు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు మత మార్పిడి వల్ల వచ్చిన ముస్లిమ్స్ అని మీరు ప్రూవ్ చేయగలిగి ఉండాలి. అది మీ దగ్గర మీరు చేయట్లేదు. మత మార్పిడి వల్ల వచ్చిన ఎస్సీలు ఉన్నారు, వాళ్ళను మీరు మాలలుగా, మాదిగలుగా, ఇతర కులాలుగా గుర్తించాలి. అది మీరు చేయటం లేదు. ఇక బీసీ రిజర్వేషన్ ఎట్లా వస్తుంది చెప్పండి? అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా రావాలి 9th షెడ్యూల్లో చేస్తే, అది మీ వల్ల కాదు. మీ జీవితకాలం కొట్లాన మీరు చేర్చలేదు, అది అవయ్యే పని కాదు. బీజేపీ దానికి యాక్సెప్ట్ చెయ్యదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అన్న మీరు చెయ్యాలి, అది ఎందుకు చేయటం లేదు? నిజంగా కనుక బీసీల మీద మీ చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఒక రాజకీయ ఎజెండాగా మార్చుకుంటున్నారు బీసీ దాన్ని. బీసీ బిల్లు మీదే మనం కూడా గతంలో డిస్కషన్ చేసాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నాకు ఒక సమాధానం, ఈ సెక్షన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల బిల్లుతో బీజేపీని, మరి ముఖ్యంగా కాళేశ్వరం అంశంతో బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ ఒకేసారి టార్గెట్ చేయబోతుంది అనుకోవచ్చా? ఇంపాసిబుల్. ఇటు బీజేపీని కానీ టార్గెట్ చేసే స్కోప్ లేదు, ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే స్కోప్ లేదు. నేను ఒకటే అంటున్నా, మీ దగ్గర ప్రాపర్ రిపోర్ట్ లేకుండా, ప్రాపర్ అనాలిసిస్ లేకుండా, కులాలకు సంబంధించిన అవగాహన లేకుండా మీరు ఓన్లీ కులాన్ని జస్ట్ ఓన్లీ కౌంట్ చేసి లెక్కలు వేసేసి జనాభా చేసేసిన పాత్రాన చేయాల్సిన రూల్ కాదు, అది లేదు. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలి, అది రాయలేదు, 9th షెడ్యూల్లో పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రాబ్లం అంతా ముస్లిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇది ప్రాబ్లం ఇంకా ఏర్పడుతుంది. అది జరగదు, అది అయ్యే పని కాదు, 9th షెడ్యూల్లో పెట్టరు. ఇక ఒకవేళ కనుక మొండిగా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, అనుకుంటే రాజకీయాల కోసం కానీ పవర్ కోసం కానీ కాంగ్రెస్ కనుక మొండి నిర్ణయాన్ని తీసుకొని దీన్ని ఒక రాజ్యాంగ అంశం పక్కన పెట్టేసి గెజిట్ ద్వారా కనుక చేసినట్టు అయితే అది నిలవదు. ఎవరైనా కోర్టుకు వెళ్తారు, మళ్ళీ దాన్ని కొట్టేపిస్తారు సుప్రీంకోర్టులో. అది నిలవదు, అది వేస్ట్. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్, నిలవదానికి ఎగ్జాంపుల్ ఎంఆర్పిఎస్ వర్గీకరణ కూడా అట్లానే జరిగింది, గెజిట్ ద్వారా జరిగింది. అది 2004లో కొట్టేసిన్లు, అది అవ్వలేదు. సో దీనివల్ల బీసీది కాదు అనేది నేను ప్రూవ్ చేస్తాను, ఇది ఎగ్జాక్ట్ చెప్తున్నాను. ఇక కాళేశ్వరం విషయానికి వస్తే, మీ దగ్గర ఒకవేళ కనుక ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే ఇంత స్టోరీ డ్రామాలు అవసరం లేదు, ముఖ్యమంత్రిని మాట్లాడాల్సిన పని లేదు.
ఉస్మానియా పోతాడు, నేను 1000 కోట్లు ఇస్తా అంటాడు. ముందు స్టార్టింగ్ లేమో పైసలు లేవంటాడు, వచ్చినప్పుడేమో 1000 కోట్లు అంటాడు. గుర్తొచ్చినట్టు అరే పైసలు ఇవ్వనంటే మళ్ళీ బాగుంటుంది. జయరామ్ గారు నేను బీజేపీ వర్షన్ తీసుకుంటాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి నేను బీజేపీ వర్షన్ తీసుకుని మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. బీసీ రిజర్వేషన్లు అనేటువంటి అంశం పెట్టుకొని రేపు చట్టసభలు అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల్లో బీజేపీని ఒక టార్గెట్ చేసేటువంటి వ్యూహం లేదంటారా? ఈ సెషన్స్ లో అలాంటి పరిస్థితి కనబడలేదంటారా? ఏమీ లేదు. బీసీ రిజర్వేషన్ 42% అనేటువంటిది కామారెడ్డిలో ప్రకటించినటువంటి పద్ధతి ప్రకారంగా అది ఎట్లా అమలు పరుస్తారో అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటిది. దాంట్లో ఉండేటువంటి ఇబ్బందుల గురించి మేము చాలా స్పష్టంగా చెప్పాము, నిర్మోహమాటంగా చెప్పడం జరిగినటువంటిది. ఇస్తాం అనేది వాళ్ళు, అమలు చేస్తాం అనేది వాళ్ళు, ప్రజల ఓట్లు దండుకునేది వాళ్ళు, అధికారంలోకి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ వైపు. భారతీయ జనతా పార్టీ ఆమోదిస్తేనే మేము ఇది ఇస్తామని చెప్పి ఆయన కామారెడ్డి సభలో చెప్పారా? కాబట్టి రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైన ఆలోచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని రూపొందించినారు. డెడికేటెడ్ కమిషన్ సైంటిఫిక్ గా లేదు, దాని డేటా సరిగ్గా లేదు, ఏ కులం ఎంతో చెప్పలేదు. ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఏ కులం ఎంతో చెప్పలేదు. ఆయన ముస్లింలను మతపరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చినారు. భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ అది వ్యతిరేకం. రకరకాల వ్యాఖ్యానాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా బీసీలని రకరకాలుగా చెప్తున్నటువంటిది. కాబట్టి అక్కడ పంపించారు, 2 బిల్లులు పంపించినారు. ఏమైందో ఇంతవరకు తెలియదు. ప్రెసిడెంట్ గారిని కలిసింది లేదు, గవర్నర్ గారిని కలిసింది లేదు, ప్రధానమంత్రి గారిని అన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులతో కలుస్తామని అనేక రకాల సందర్భాలలో చెప్పినటువంటిది చేయను లేదు. పచ్చి మోసం, బీసీలని వల్ల మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలుగా ఇచ్చింది. అంతకంటే ఎక్కువ మోసం ఇది వీళ్ళు చేస్తున్నటువంటి సందర్భం వల్ల కేవలం వాళ్ళ ఓట్ల కోసం చేసి భారతీయ జనతా పార్టీ మీద నింద వేసేటువంటి ప్రయత్నం లోపల అన్ని సామాజిక వర్గాలకు, బీసీ సామాజిక వర్గాలకు సిరాజ్ గారు అర్థమైపోయింది. వాళ్ళకి వదిలేసిండ్రు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, మోసం చేసిండు. మనకి ఏం అనలేక వాళ్ళు ఏంటంటే ఏదో చేస్తాడేమని అనుకున్నారు. ఏ రకంగా చేస్తాడో ఇప్పటివరకు అర్థం కాలేదు. లాస్ట్కు ధర్నా పెట్టిన ఢిల్లీలో ధర్నా సమావేశానికి వాళ్ళ అగ్రనాయకులు ఎవరు రాలేదు. వాళ్ళ ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు, చివరికి వేణుగోపాల్ గారు కూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంది? ఇది అయ్యేది కాదు పోయేది కాదు, మన అవసరంగా మిస్లీడ్ చేసినారు. ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని చెప్పకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నటువంటి ఒక సందర్భం కనపడుతున్నటువంటిది. కాబట్టి బీసీకి సంబంధించినటువంటి చర్చ ఇదే అంతే. ఇక వాళ్ళు ఇంతవరకు ఊరంతా దేశమంతా తిరిగి వచ్చినారు. బట్టి విక్రమార్క గారు ఇది తెలియదా వాళ్ళకు? ఎందుకు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? బీసీలకు సంబంధించినటువంటి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఎవరి అభిప్రాయం అవసరం లేదు, నిబంధనలు లేవు. క్యాబినెట్లో ఇంకో 3 మంత్రులు ఖాళీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. కార్పొరేషన్లో అనేక మంది సగం కంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వండి. అవి చేయకుండా బీసీ మేము చేయవనుకున్నాం, వాళ్ళకి తెలుసు ఇది కాదు అని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మొత్తం 42% కాదు, ఆ 10%తో కలిపి మొత్తం టోటల్గా ముస్లింలకు చెందవలసిన అవసరం లేదు, 42% అసలైన బీసీలకు రావాలని మేము కోరుతున్నాము. అది మా స్టాండ్. అది నిజంగా అభివృద్ధి జరగాలంటే బీసీలకు అధిక శాతం పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి మేము అంటున్నాం. దానికి రకరకాల కారణాలు చెప్పి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం లోపల చేస్తే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రేపు సభలో ఇదంతా కాలయాపన అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాళేశ్వరము ప్లస్ ఇది కొంతకాలం ఇట్లా గడుపుకుంటారు వాళ్ళు. ఇక 5-6 రోజులు గడిపేసి తర్వాత చూద్దాం లేదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం. కాబట్టి గ్రామ పంచాయతీల్లో చాలా నష్టం జరుగుతుంది, పాలన కుంటుబడింది. నెలకు 180 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలో వచ్చేటువంటి డబ్బంతా కూడా ఆగిపోయింది. వీళ్ళు ఎట్లా అయ్యారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం గ్రామ పంచాయతీలో ఏర్పడ్డ మాట వాస్తవం. ఓకే రామచంద్ర గారు, బీసీలకు సంబంధించి మాట్లాడాలనుకుంటే గుజరాత్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, తర్వాత బీహార్లో కూడా ముస్లింలు దాంట్లో కలిసి ఉన్నారు. అది మీరు గుర్తుంచుకోవాల్సిందని సందర్భంగా తెలియజేస్తారు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక, అక్కడ ముస్లిమ్స్ కూడా దీంట్లో సంబంధించి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఓసీ అంటే ఎకనామికల్ ఈబీసీలో కూడా వీళ్ళని మైనార్టీలను కలపడం జరిగింది. వీళ్ళు ఏదో రాజకీయ కక్ష అంటే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసానికి మాట్లాడడం జరుగుతుంది. మరి అక్కడ గుజరాత్లో లేనిది, బీహార్లో లేనిది, ఉత్తరప్రదేశ్లో లేనిది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? మరి ఇంకోటి, ఇక్కడ మీరు అసెంబ్లీలో చర్చించినప్పుడు ఆ రోజు మాట్లాడింది ఇది నిన్నే అసెంబ్లీగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ వెనక స్టాండ్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక మాటనేమో ముందేమో అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందనే మాట మాట్లాడడం జరిగింది. తర్వాత వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వేరే అంటే వీళ్ళు ఇచ్చిన వేరే స్టేట్లలో ఉండి మన దగ్గర అంటే తెలంగాణ రాష్ట్రమే ఒకటి స్పెషల్గా ఉందా? ఇండియా వైడ్ కూడా ఏదైనా మార్పు చేర్పు రావాలంటే భారతదేశ వ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా రావాలి. కానీ కొన్ని రాష్ట్రాలలో వాళ్ళని కలుపుకొని ఇక్కడ కలుపుకోపోవడానికి కారణం ఏంది? ఓన్లీ రాజకీయ లబ్ధి కోసానికి మాట్లాడుతున్నారు. ఇది బీసీలో
వాళ్ళు ఖచ్చితంగా గుర్తించుకుంటున్నారు. అదే రకంగా ఇది కాళేశ్వరం గురించి నిర్ణయాలు అనేటివి మనము ఖచ్చితంగా ఈ 5 రోజుల లోపల జరుగుతుంది. దాని మీద తప్పు జరిగిన వాళ్ళకు శిక్ష ఉంటుంది. రామచంద్ర గారు చూద్దాం, ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా నిజంగా సభలో రేపు ఏపీ అంశాలు రాబోతున్నాయి, ఎలాంటి అంశాల మీద చర్చ జరగబోతుంది మనం కూడా వేచి చూద్దాం. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి దత్తాత్రి గారికి, వెంకటరెడ్డి గారికి, రామచంద్ర గారికి, జయరాం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద రేపు జరగబోతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా కీలకంగా మారుతున్నాయి. సభలో ప్రవేశపెట్టేటువంటి అంశాలు, చర్చించేటువంటి అంశాలు, నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.